హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే ఫ్యామిలీతో గౌరీపట్నం వచ్చామండి. మా పాపకి తల తీయించడానికి గౌరీపట్నం వచ్చామన్నమాట. మొక్కుబడి ఏం కాదండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో ఇది మేరీమాత ఉంటారు. ఇక్కడికి వచ్చి మేము ప్రేయర్ చేసుకొని తల తీయించడానికి అయితే వెళ్ళామండి. మొక్కుబడి ఏం కాదండి, మామూలుగా ఫస్ట్ తల ఇక్కడ తీస్తే బాగుంటుందని ఇద్దరు పిల్లలకు కూడా ఇక్కడే తీయించాము. ఇప్పుడు చిన్న పాపకు కూడా ఇక్కడే తీయించడానికి అయితే వచ్చామండి. కూర్చొని రావడం, ఇంకా ప్రేయర్ చేసుకోవడమే. ఇంకా చేసుకొని తర్వాత లోపలికి అయితే వెళ్తామండి. మా ఆడపడుచు, నేను, మా ఆయన, మా పిల్లలు, మా పెద్ద పిల్లలు అందరూ వచ్చారండి. హాలిడేస్ కదా, అందరూ ఖాళీగా ఉండడం వల్ల అందరూ వచ్చారు. ఎప్పుడూ అయితే మేమిద్దరమే వచ్చేవాళ్ళం, మా ఆయన నేను. ఇప్పుడైతే ఫ్యామిలీ అందరూ వచ్చామన్నమాట. మా పెద్ద ఆడపడుచు రాలేదు. ఇంకా మా బావగారు వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు పని నుండి వేరే ఊరు వెళ్ళారనమాట. ఇంకా మేము పిల్లలతో వచ్చాం. చక్కగా వేసవికాలం కదా, చిరాకుగా ఉండేది. ఇప్పుడు 9వ నెల అనమాట. ఇప్పుడు తీస్తున్నాము. చక్కగా తీపించుకుందండి మా పాప అయితే. అస్సలు ఏడవలేదు. మా ఇద్దరు పాపలు అయితే ఏడ్చారనమాట. మా చిన్న పాప అయితే అస్సలు ఏడవలేదండి, చక్కగా చేయించుకుంది గుండు. వాళ్ళ అక్కళ్ళు ఇద్దరు కూర్చున్నారు ఎదురుగా, వాళ్ళని చూస్తా చక్కగా తల తీపించుకుంది. అసలు ఏడవలేదు అనమాట. ఇంకా తల తీసినందుకు ఖర్చు, ఇంకా తల తీసిన ఖర్చు మేనత్త పెట్టుకోవాలంట. ఇంకా మా ఆడపడుచు అయితే పెట్టుకుంది ఖర్చు. చక్కగా తీసేసుకుందండి. ఇప్పుడైతే ఇంకా చెమట పట్టదనమాట. చక్కగా ఫ్రీగా ఉంటుంది ఎండలకి, ఉడుక్కి అనమాట. ఆ పిల్లలందరినీ చూస్తా చక్కగా చేయించుకుంది. ఇది తర్వాత వెంటనే భోజనాలు చేసాము. ఇంటి దగ్గరే మేము వంట చేసుకొని విస్తరాకులు తెచ్చుకున్నాం అన్నమాట. తర్వాత తిన్నాక లోపల చర్చికి అయితే వెళ్ళామండి. ప్రేయర్ చేసుకొని ఇంకా ఫొటోస్ దిగి ఇంకా వచ్చేసామండి. ఇంకా అందరూ ముందెళ్ళిపోయారు. పాపం దాహం వేసింది, అందరూ ముందెళ్ళిపోయారు. ఇంకా నేనైతే వెనకాల నడుచుకుంటూ వస్తున్నానండి. చర్చ్ లోపల ఇది ఫోటోలు తీయనివ్వలేదు, అయినా మేము ఫోటోలు తీసుకున్నాం అనమాట, మెమొరీగా ఉంటుందని. బాయ్ అండి మరి.